అందరికీ నమస్కారం. వెళ్దామా? ఎలా ఉన్నా రెడీ. సరే దా. బ్లాక్ పెట్టరాకి దూరం వెళ్ళకు నాన్న, నేను వస్తాను. బయట భలే ఉంది, చల్లగా ఉంది. బయట అడుగు పెట్టగానే చల్లగా ఉందండి వాతావరణం. ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ అలా ఉంది వాతావరణం. మొన్న వారం కూడా శనివారం నైట్ బయలుదేరి 10:30కి అలా వచ్చాం అక్కడికి. ఇంకా సరే లేట్ అయిపోయింది కదా పడుకుందాం అనుకునే లోపు కాశీ అమ్మ అమ్మ అని పిలిచాడు. సరే అని చెప్పి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి వచ్చాము. గత నెల రోజులుగా మేము ఓన్లీ ఆదివారం మాత్రమే వచ్చి కొంచెంసేపు ఉండి వెళ్ళిపోతున్నాం కదండి. తోటలో చేయడానికి కూడా పెద్దగా ఏం పనులు కావాలని పెట్టుకోలేదు. ఒక విధంగా ఇది మేము తీసుకున్న విశ్రాంతి లాగా భావిస్తున్నాం అండి. ఈ వేసవికాలం అయిపోయిన తర్వాత మళ్ళీ అన్ని పనులు తిరిగి ఉత్సాహంగా వ్యవసాయం పనులు అవి చేయడానికి కాస్త శక్తి సమకూర్చుకోవాలి కదండి ఒంట్లో. దానికోసం అని చెప్పి ఇప్పుడు ఒక విశ్రాంతి లాగా చాలా రోజుల తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నాము, చాలా సంవత్సరాల తర్వాత. నాకైతే మ్యాంగో తీసుకుంటుందా? మ్యాంగో అరుస్తున్నాడు. వస్తా. మ్యాంగో బాగా ఆడుకుందామా? తీసుకురా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యాంగో. బాల్ తెచ్చుకోవాలకి. ఇదిగో లక్కీ. ఏమైంది? చేయకూడదు. మళ్ళీ నువ్వు ఎప్పుడు వచ్చావు? గేటు తిని లక్కి, దాన్ని దూరం వెళ్ళలేవట్రా. లేకు మళ్ళీ కూడా రావాలా? మళ్ళీ కూడా వస్తలేదా? మళ్ళీ నువ్వు కూడా అంటారా? నాన్న అయ్యో చెప్పు పడిపోయింది. Aqui dá. అంటే
అంటే ఏంటి మ్యాంగో బల్లి ఎట్లా వస్తాయి బల్లులు బయట పో ప్లీజ్ వెళ్ళిపో ప్లీజ్ వెళ్ళిపోవా ప్లీజ్ వెళ్ళు అమ్మయ్య ఏది వెళ్ళిపోయిందా లక్కీ ఏం చేస్తున్నా అక్కడ ఏయ్ నీ పిచ్చి పనులు చేయడం ఫస్ట్ అరే దోసకాయ వచ్చిందిరా మ్యాంగో చూద్దామా మా దోసకాయ అబ్బా ఇది మొన్న వారం చూపించాను కదండి వీడియోలో పక్షి పిల్ల గుడ్డు ఒకటి ఉంది ఒక పిల్ల ఉంది అది ఈ వారం వెళ్ళేసరికి ఇలా అయింది మొత్తం చక్కగా ఈకలు వచ్చినాయి దానికి పిల్ల అయితే బాగానే పెరిగింది అక్కడ పొగాకు బార్లా కనిపిస్తుంది కదండి షెడ్ అది వేసి ఒక 6-7 నెలలు అయిపోతుంది అంటే సుమారుగా సేదగంగా వాళ్ళ షెడ్ ఎప్పుడైతే పూర్తి చేసి వాటిని పంపించామో అదే టైంలో అది కూడా అలా రెడీ అయింది కాకపోతే ఇంకొంచెం చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయండి అసలు అది వేయటానికి కారణం ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడైనా వంట చేసుకుంటుంటే అది ఇంట్లోపలే ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది అక్కడ ఇంట్లోపలే ఉండి ఇక్కడికి వచ్చాక కూడా వంట చేసుకునే టైం అంతా ఇంట్లోపలే ఉంటాం అనేది నాకు మంచిగా అనిపించలేదు అందుకని వంట చేసుకోవాలి కానీ మొత్తం ఆల్మోస్ట్ ఇంకా బయట ఉన్నట్టే ఉండాలి అంతా కనిపించాలి చుట్టూతో వాతావరణం అనేది అని అన్నట్టుగా అది చేసాము అలానే అది పూర్తిగా ఏం వంటగది కాదండి కొంచెం మాత్రమే దాంట్లో లైట్గా వంట కుకింగ్ చేసుకోవడానికి మిగిలిన సగం పార్ట్ ఏమో నా కంప్యూటర్ ఉంటుంది అంటే డెస్క్ అవన్నీ ఉంటాయి అన్నమాట అది ఉండటానికి అది కాకుండా అసలు ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఈ ప్లేస్లో కట్టడానికి ఇంతకు ముందు అక్కడ కనిపిస్తుంది కదండి ఇప్పుడు సరదాగా వాళ్ళని కట్టేస్తాం కదా ఊరికే ఫెన్స్ లోపల ఫ్రీగా వదిలేయడానికి అసలు నిజానికి ఇప్పుడున్న ఆ వెనక ఉన్న వాటి కోసం కట్టించిన షెడ్ అక్కడ కట్టాలని ఫస్ట్ ప్లాన్ అండి ఇక్కడ నేను వంట చేసుకుంటున్నా కంప్యూటర్లో వర్క్ చేసుకుంటున్నా ఏం చేస్తున్నా సరే రోజంతా సరదాగా వాళ్ళు నాకు కంటి ముందు కనపడాలి అనే ఉద్దేశంతో వాటి దగ్గరగా వాటి ముందే ఉండేలాగా వాటిని చూస్తూ ఉండాలన్నట్టుగా అక్కడ వేసాము లోపల ఇవి ఇన్సులేషన్ షీట్ కూడా పెట్టామండి ఎండ ఎక్కువ రాకుండా రేకుల్లోంచి దానికి కావాల్సిన టైల్స్ అవన్నీ కూడా తీసుకొచ్చి రెడీగా పెట్టామండి అప్పుడే కాకపోతే కొంచెం మేము చెప్పాను కదండి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాము అయితే అయింది అయినప్పుడే అవుతుంది అని చెప్పి కొన్ని రోజులు ఆగి అప్పుడు చేయించుదాంలే అని ప్రస్తుతం చేయలేదు కానీ ఇంకొక ఈ నెల రోజుల్లో కాస్త కింద టైల్స్ అవి వేసేసి మొత్తం ఆ కిటికీలన్నీ ఫిక్స్ చేసేస్తే
అది వాడటానికి రెడీగా ఉంటుంది. సరదాగా వాళ్ళు కూడా నా ముందే కనిపిస్తూ ఉంటారు. నాకు అది మెయిన్ ఇంపార్టెంట్ అండి. వాళ్ళు కనిపిస్తూ ఉండాలి నాకు రోజంతా. అదే ఇప్పుడు ఉంటున్న రూమ్లో అక్కడ కూర్చుంటే ఇక్కడ ఇవి నాకు కనిపించవు కదా. వెళ్ళిన కొంచెం సేపట్లో నేనేమో అక్కడ ఇంట్లో ఉన్నాను అనుకోండి, ఇవి ఇక్కడ ఉంటాయి. నేను వాటిని చూసుకుంటూ ఉంటాం కుదరదు కదా. అదే ఇది ఉంటే ఇక్కడ వాటితోనే ఉండొచ్చు అని అదొక్కటి మాత్రం త్వరగా ఫినిష్ చేయాలనుకుంటున్నాను. లక్కీ ఎందుకు నాన్న కాశీ నరుస్తున్నావు? కాశీ తమ్ముడు కదా నీకు, తమ్ముడు నరవచ్చా? మన కాశీ తమ్ముడు కదా, కాచు బంగారం కదా, బంగారు కొండ కాశీ. కాశీ నాన్న లక్కీ అని అరుస్తున్నాడా నిన్ను? అయ్యో ఏయ్, గడ్డి మీద తాలిపోయి మాకు లక్కీ కొడతా చెప్తున్నా లేగా. అది తినేది, అది పిచ్చి పనులు చేయకో. రాకీ కాశీ కన్ను ఏనా ఏనా ఏమన్నాడు నా కాశీ? దా దా ఏమన్నాడు రా కాశీ? దా దా కాశీ తమ్ముడు ఏమన్నాడు కాశీ? మరి అరుస్తున్నావు కదా లక్కీ. ఏమన్నాడు నాన్న? చిన్నప్పుడు నువ్వు కాశీ ఏయ్ అని అరవద్దు, మరి అరిస్తే అర్థం కాదు లక్కీ. ఆ రోజు చాలా రోజుల తర్వాత మధ్యాహ్నము కంటి నిండా నిద్రపోయానండి. ఒక 3 గంటలు నిద్రపోయాను. కాకపోతే నిద్రలో మధ్యలో ఒక పావు గంట సేపు మూలుగుతూ ఉన్నానంట. సచిన్ చెప్పారు. పిలిచినా కూడా పలకలేదంట. కానీ నాకు తెలియలేదు, పిలిచింది కూడా వినిపించలేదు. నాకైతే నిద్ర లేచాక మంచిగా అనిపించింది. ఆ రోజు కొంచెం వాతావరణం కూడా చల్లగా ఉందండి, ఎక్కువ వేడి లేదు. ఒకసారి ఒక నిమిషంలో మబ్బు, మళ్ళీ వెంటనే ఎండ, మళ్ళీ మబ్బు, మళ్ళీ ఎండ, అలా రోజంతా అలానే ఉంది. సాయంత్రం 4 ఆ టైంకి ఏదైనా కొంచెం వేడి అనిపించిందేమో కానీ డే అంతా చల్లగా ఉంది, మంచిగా అనిపించింది. నిజానికి అసలు ఈసారి ఈ వీడియో కూడా మేమేం తోటలో పనులు కూడా చేయలేదండి. జస్ట్ చిన్న చిన్న వీడియో క్లిప్స్ తీసి పెట్టాను. దాంట్లో కూడా ఎక్కువ లక్కీ, మ్యాంగో, కాశీ వీళ్ళే ఉన్నారు. అది కూడా చిన్నపిల్లలందరూ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, ఇంట్లో ఉంటారు కదా. నా వీడియోస్ చూసే చిన్నపిల్లలకి చాలా మందికి లక్కీ, మ్యాంగో అంటే ఇష్టము. వాళ్ళు ఇష్టంగా చూస్తారని పెట్టాను ఆ క్లిప్స్. తర్వాత సాయంత్రం 4 గంటలకి కూరగాయలు హార్వెస్ట్ చేయడం కోసం బయటకు వచ్చామండి. ఆ రోజు దేవమ్మ రాలేదు, 2 డేస్ నుంచి రాలేదు. మేము నేను సచినే కలిసి హార్వెస్ట్ చేసాము. ముందు ఫస్ట్ వెనక 5 లేయర్కి వెళ్ళామండి. ఎంత బాగుందో చూస్తున్నాగానే, మంచిగా అడవిలాగా తయారైంది, చాలా బాగుంది అక్కడ. చూడండి, ఇది కాడమం యాలుక మొక్క ఎంత బాగా పెరిగిందో చూడండి. ఇంత వేసవకాలంలో కూడా బాగానే పెరిగింది. నేను ఎండిపోద్దేమో అని భయపడ్డాను, కానీ మంచిగా ఉంది. అలాగే ఇది మనకి ఘాటు మిర్చి అని చెప్పి ఇచ్చారు కదా సచిన్, కానీ ఘాటు మిర్చి కాదుగా ఇది. మామూలుగా వచ్చినాయి ఏంటో, నల్లగా ఉండాలి ఘాటు మిర్చి అంటే. ఇయో రకం ఏంటో. పొండు మిరపకాయలు అయిపోయినాయి. ఎండు మిరపకాయలు అయిపోయినాయి, పొండు మిరపకాయలు కాదు. ఇగో మునక్కాళ్ళు చెట్టుకున్నాయి చూడు, బొబ్బాలే ఉంది కదా వచ్చినట్లా. చూస్తే ఇంకా బ్లాక్ కూడా వేయాలనిపిస్తుందా? అవును చిన్న ఏది మునక్కాళ్ళు. ఇగో దీనికి కూడా మిర్చి అనుకోద్దాం, ఇప్పుడు పెరిగినాయి. అరే ఇంట్లో నేను అది చిలకడ దుంప తీగ పెంచాను, గాజు దాంట్లో పెంచాను, అది దానికి పెట్టాను.
తీగ పెరిగింది ఇక్కడ తీసుకొచ్చి పెడదాం అనుకున్నా, మర్చిపోయా తీసుకురాట. వీడియో ఇక్కడితో అయిపోలేదండి, ఇంకా ఉంది. అది ఇక్కడి నుంచి హార్వెస్ట్ చేసి తీసుకెళ్ళిన కూరగాయలని వారం అంతా అక్కడ ఎలా ఉపయోగిస్తాను, ఆహారము మొత్తం అన్ని పోషకాలతో ఉండేలాగా ఎలా చూసుకుంటాను అనేది వివరిస్తూ కొంచెం వీడియో పెట్టాను. వెళ్దామా వద్దా? వెళ్ళొద్దా? ఇక్కడే ఉంటావా? దా మరి దిగుదుకందా. మనకుండే హడావిడి జీవితంలో ఒక రోజులో మన శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు దొరికేలాగా మనం ఆహారం తీసుకోవటం అనేది చాలా కష్టం అండి, అంత ఈజీ కాదు. అందులోనూ ఉద్యోగం చేసుకునే వాళ్ళకి, మెన్ అయినా విమెన్ అయినా ఎవరైనా సరే, వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలనుకోండి, పొద్దున్నే త్వరగా లేవాలి, పిల్లల్ని రెడీ చేయాలి, వాళ్ళకి టిఫిన్ బాక్సులు కట్టాలి, మళ్ళీ వాళ్ళు తయారవ్వాలి, అక్కడ నుంచి బస్సులు అని క్యాబ్స్ అని చాలాసేపు ట్రాఫిక్ లోనే టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఆఫీస్కి వెళ్ళినాక మళ్ళీ అక్కడ వర్క్ ప్రెషర్ ఉంటుంది. ఇవన్నీ ఉన్నా కూడా, ఇవన్నీ ఉండటం వల్ల ముఖ్యంగా ఆహారం, పౌష్టికాహారం తీసుకోవడం మిస్ అయిపోతుందండి. నిజంగా కుదరదు, చాలా కష్టం. అయినా సరే ఏ మాత్రం వెళ్ళినా సరే వీలైనంత మనం తీసుకునే ఆ కొంచెం ఆహారంలోనే అన్ని పోషకాలు ఉండేలాగా చూసుకోవడం అనేది తప్పనిసరి అండి. ఇప్పుడు ఈ వీడియో ఇటువంటి వైద్యానికి సంబంధించిన సలహా సూచనలు మాత్రం కాదు, కేవలం మన ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేలాగా ఎలా చూసుకుంటే మంచిది అని చెప్పడానికి సంబంధించిన వివరణ మాత్రమే అండి. అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు, బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఫస్ట్ రోజు అంటే సోమవారం రోజున మధ్యాహ్నం లంచ్ కోసం తోటలోంచి తీసుకెళ్లిన వంకాయలతో కూర చేశాను. అలాగే తోట నుంచి తీసుకెళ్లిన బెండకాయలతో ఫ్రై చేశాను. ఇక్కడ తిను, తిను మ్యాంగో. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఇవాటి నుంచి గృహ గణన ప్రారంభం కానుంది. హౌస్ లిస్టింగ్, హౌస్ సస్పెన్స్ సంబంధించిన సమాచారంతో ఇక్కడ ఉంది, తీసుకో, ఇదిగో తీసుకో. దీంట్లోనే కావాలా మ్యాంగో, పంతం కాకపోతే భాగంగా నేటి నుంచి అన్ని. ఇప్పుడు ఇవన్నీ కావాలా నీకు? హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అన్నిటికీ పేర్చి అలగటం. ప్రారంభమవుతుంది. బెండకాయ ఫ్రై ఏమో ఎప్పుడైనా సరే మామూలుగా బెండకాయలు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి కదండి, అవి మనము ఫ్రై చేసేటప్పుడు ఆలివ్ గ్రీన్ రంగులోకి మారే వరకు మాత్రమే వాటిని వేయించాలి. బ్రౌన్గా కానీ నల్లగా కానీ అస్సలు వేయించకూడదండి. వాటిలో పోషకాలు మనకి పూర్తిగా అందాలంటే జస్ట్ ఆలివ్ గ్రీన్ కలర్లో మారే వరకు వేయించితే సరిపోతుంది. ఇదేమో వంకాయ కూర. ఆ తర్వాత ఉసిరికాయ పొడి అండి, డ్రై ఆమ్లా పౌడర్ తీసుకున్నాను. ఇంకా మునగాకు పొడి, ఆర్గానిక్ మునగాకు పొడి, ఈ 2 తీసుకున్నాను. అక్కడ స్టవ్ మీదేమో గోరువెచ్చగా నీళ్లు కాస్తున్నాను. 1 టీ స్పూన్ నిండుగా మునగాకు పొడి, 1 టీ స్పూన్ నిండుగా ఉసిరికాయ పొడి, ఈ 2 తీసుకొని వాటిని ఫస్ట్ బాగా కలపాలి. కలిపిన తర్వాత ఈ గోరువెచ్చటి నీళ్లు కొంచెం వేసి దాన్ని ఒక పేస్ట్ లా తయారు చేయాలి. ఎందుకంటే అండి మనం వీటిని డైరెక్ట్ గా వేస్తే ఈ డ్రై పౌడర్స్ ఏమి సరిగ్గా కలవు నీళ్ళల్లో, ఎక్కువ నీళ్ళల్లో వేస్తే. అందుకే ముందు కొంచెం నీళ్ళలో తీసుకొని ఒక పేస్ట్ లా కలిపి అప్పుడు మిగతా నీళ్ళు యాడ్ చేసుకోవాలి. మనము ఇంట్లో ఉన్నప్పుడు అయితే ఇది గ్లాస్ లో పోసుకొని తాగేస్తాము. అదే ఆఫీస్ కి తీసుకెళ్లాలంటే బ్యాగ్ లో, లంచ్ బ్యాగ్ లో అంత ప్లేస్ ఉండదు కదా, అందుకే చిన్న బాటిల్. ఇది నేను తీసుకుంది ఒక విటమిన్ టాబ్లెట్స్ అయిపోయి వాడేసింది బాటిల్ ఉంటుంది కదండి, ఆ బాటిల్ తీసుకున్నాను. చిన్నగా ఉంటుంది కదా, సరిపోతుంది బ్యాగ్ లో. మామూలుగా ఈ మునగాకు పౌడర్ని మేము ఉదయాన్నే పరగడుపున కషాయాలు తీసుకుంటాం కదండి, దాంట్లో తీసుకునే వాళ్ళము. అలా తీసుకుంటే ఏమవుతుందంటే కషాయాలు రోజుకు ఒక రకం మార్చి తీసుకుంటాం కదా, దానివల్ల ఈ మునగాకు పొడి అనేది రోజు తీసుకోవటం కుదరట్లేదు. అలా కాదు, దీన్ని రోజు ఆహారంలో భాగం చేసుకోవాలి అని ఎలా అని ఆలోచించినప్పుడు దాన్ని ఆ కషాయాల్లోంచి తీసేసి ఈ భోజనానికి ముందు తీసుకోవటం, తీసుకునే టైంకి మార్చుకున్నాను. ఈ విధంగా దాన్ని రోజు మా ఆహారంలో భాగం చేసుకుంటున్నాం. ఎందుకంటే దీంట్లో మంచి పోషకాలు ఉంటాయి కదండి, అందుకని చెప్పి దీన్ని ఆహారంగా మార్చుకున్నాము. కషాయాలు ఎప్పుడైనా ఔషధంగా పనిచేస్తాయి, ఇలా తీసుకుంటే భోజనానికి ముందు తీసుకుంటే ఆహారంగా పనిచేస్తుంది. అందుకని దీన్ని ఆహారంలోకి మార్చుకున్నాం. ప్రతిరోజు తీసుకుంటున్నాం అండి. ఆఫీస్కి పట్టుకెళ్ళాలనుకుంటే లంచ్ బాక్స్ లో తేలిగ్గా ఉంటుంది కదా అని చెప్పి ప్లాస్టిక్ బాటిల్స్ లాంటివి వాడకుండా ఏదైనా కొంచెం తక్కువ బరువు ఉన్న చిన్న గాజు బాటిల్లో పోసుకొని తీసుకెళ్తే
మంచిది. ఆ రోజు నేను హడావిడిలో గుగ్గిళ్ళని అన్నంతో పాటు పెట్టడం మర్చిపోయండి. మామూలుగా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో ఒక స్టీమర్ బాస్కెట్ వస్తుంది, అన్నంతో పాటే ఆ బాస్కెట్ లో పెట్టేస్తే అవి ఉడికిపోతాయి మంచిగా. నేను మర్చిపోయాను కాబట్టి విడిగా కుక్కర్ లో ఉడికించాను లో ఫ్లేమ్ మీద. ఎందుకంటే గ్యాస్ వేస్ట్ అవుతుంది కదా, అందుకని ఎలక్ట్రిక్ కుక్కర్ లో అన్నంతో పాటు పెట్టేస్తే ఒకేసారి అన్నం ఇవి అయిపోతాయి. ఇవి మల్టీవిటమిన్ టాబ్లెట్స్ అండి. దీంట్లో నావి, సచిన్వి, ఇదిగోండి ఇదేమో మ్యాంగోది, లక్కీవి, ఇలా అందరి దీంట్లోనే ఉంటాయండి టాబ్లెట్స్. గత సంవత్సర కాలంగా ఇవి వాడుతున్నాము. రోజు ఆహారం తీసుకునేటప్పుడు నేను ఇదిగో దీంట్లో ఇంత ప్రోటీన్ ఉండాలి, ఇంత కార్బ్స్ ఉండాలి, ఇంత ఫ్యాట్ ఉండాలి, ఇంత ఫైబర్ ఉండేలాగా చూసుకోవాలి, ఇలా అన్ని లెక్కలు వేసుకొని ఆచితూచి ఆహారం తీసుకుంటున్నాను కదా. అయినా సరే మరి వైటమిన్ టాబ్లెట్స్ ఎందుకు అది సరిపోవట్లేదా అంటే, నాకు ఒక సంవత్సరం నుంచి అండి బాగా నీరసంగా, ఎక్కువగా పని చేయలేకపోవటం, ఇంతకుముందు అంత పని చేయలేకపోవటము, నిస్సత్తుగా అనిపించటము, కొత్తగా థాట్స్ ఏం రాకపోవటము, చేస్తున్న పని మీద ఎక్కువ ఫోకస్ లేకపోవటము. నాకు రోజంతట్లో ఒక వెరీ గుడ్ హ్యాబిట్ ఏంటంటే అండి, రోజులో కనీసం ఒక్క చిన్న విషయం అయినా సరే కొత్తది తెలుసుకొని దానికి సంబంధించి కొద్దిగా రీసెర్చ్ చేస్తాను. కొత్త విషయం తెలుసుకోవటం నాకు అలవాటు. అది తెలుసుకునేటప్పుడు దాన్ని ఎంతో ఆసక్తిగా నేర్చుకుంటాను. అది అలాంటివి అన్నీ తగ్గిపోయినాయి అనమాట. నేర్చుకునేటప్పుడు ఎక్కువ ఆసక్తి లేకపోవటము, ఇంట్రెస్టింగ్గా అనిపించకపోవటము, శ్రద్ధ లేకపోవటం, ఫోకస్ లేకపోవటం అలా అనిపించేది నాకు. లేదు, నా ఫుడ్లో ఏదో లోపం ఉంది అని అనిపించింది నాకు. ఎందుకంటే అండి నేను ఫుడ్ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకోలేను, కొంచెం తినగానే కడుపు నిండిపోతుంది. ఆ రోజుకి నేను ఎంత తినాలని తినలేకపోవటం వల్ల కూడా నాకు కావాల్సిన న్యూట్రియంట్స్ అని అందట్లేదేమో అని నాకు అనిపించి ఈ సప్లిమెంట్స్ మీద కొన్ని రోజులు ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. ఫస్ట్ వీగన్వి ట్రై చేశాను అండి. ఒక 9 నెలలు వాడాను. కానీ నాకు ఎందుకు అవి అంతగా పనిచేసినట్టు అనిపించలేదు నాకు. అంటే ఒక్కొక్కళ్ళ శరీర ధర్మం ఒక్కొక్కలాగా ఉంటుందండి. అందరికీ నాకైనట్టు అవ్వకపోవచ్చు, కొంతమందికి అవి కూడా మంచిగా సరిపోవచ్చు. కానీ నాకు మాత్రం అవి నాకు పని చేయట్లేదని తెలవడానికి 9 నెలలు పట్టింది. సరే అది కాదని చెప్పేసి ఇంకొంచెం వేరే ట్రై చేద్దామని చెప్పి మళ్ళీ వేరేవి తీసుకున్నాను. అవి కూడా కాంబినేషన్లో, దాంట్లో మల్టీవిటమిన్ విత్ ప్రోబయోటిక్స్ ఉండేలాగా చూసుకున్నాను. ఇంకొకటి ఇవి అండి, ఫిష్ ఆయిల్ది, దీంట్లో omega-3 విటమిన్ D3 కూడా ఉంటుంది కదండి. సో అన్నీ ఇలా కాంబినేషన్లో తీసుకోవడం స్టార్ట్ చేశాను. అది కూడా ప్రతిరోజు మధ్యాహ్న భోజనం తీసుకున్న వెంటనే ఒక 5 నిమిషాల లోపు ఇవి తీసుకుంటాను. ఇవి 3 నెలల నుంచి తీసుకుంటున్నాను. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు కొంచెం అసలు ఇంత ముందున్నది మొత్తం మారిపోయిందండి. అట్లా ఓపిక లేకపోవటము, ఫోకస్ లేకపోవడం అలా ఏం లేదు. మంచిగా ఏదైనా పని చేసినా సరే కాన్సన్ట్రేషన్తో ఫోకస్గా చేస్తున్నాను, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో నేను తీసుకుంటున్నానని చెప్పాను కాబట్టి మిమ్మల్ని కూడా తీసుకోమని చెప్పట్లేదండి పొరపాటును కూడా. ఇది నా వ్యక్తిగత అవసరం కోసం నేను తీసుకుంటున్నాను. అది కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆన్లైన్లో సెర్చ్ చేసుకొని నాకు ఏం పడుతుందో చూసుకొని తీసుకున్నాను. అందరికీ తీసుకోవాల్సిన అవసరం కూడా లేకపోవచ్చు అండి. యాక్టివ్గా అనిపించి ఏమీ లేదు, ఎనర్జెటిక్గా అనిపిస్తుంటే వీటి అవసరం కూడా లేదు. జస్ట్ ఇది నేను ఎందుకు తీసుకుంటున్నానని చెప్పడం కోసం ఇదంతా చెప్పాను. సచిన్ నేను ఇద్దరం తీసుకుంటున్నాము. ఎందుకంటే మేము చేయాల్సిన పని చాలా ఎక్కువగా ఉంటుందండి. మల్టిపుల్ విషయాల మీద మేము ఆలోచించాలి, మల్టిపుల్ పనులు చేయాల్సి వస్తుంది. కాబట్టి మేము తీసుకునే ఆహారంకే కాకుండా కొంచెం ఇవి కూడా అవసరం అని అనిపించి కొద్దిగా ఇవి తీసుకోవడం స్టార్ట్ చేసాము. ఇదేమో దేశవాళీ వరి బియ్యం అండి, కుజీ పటాలియా. ఇది వేరే దేశవాళీ బియ్యంతో పోలిస్తే ఇది కొంచెం వండుకోవడం తేలికండి. వేరేవైతే కొంచెం ఓవర్ నైట్ అంతా సోక్ చేసి తర్వాత వండాల్సి ఉంటుంది. త్వరగా ఉడకవు అవి, కొంచెం టైం పడుతుంది. మనకు పొద్దున్నే ఇంత త్వరగా లంచ్ బాక్సులు కట్టాలి, ఆఫీసులకు వెళ్ళాలన్నప్పుడు అంతసేపు మనం వండలేం కదా. ఇవైతే ఇది కూడా దేశవాళీ వరి రకమే, మామూలు బియ్యం లాగానే త్వరగా ఉడుకుతుంది. ప్లస్ ఈజీగా, అంటే ఎక్కువ నానబెట్టాల్సిన అవసరం లేకుండా వెంటనే అప్పటికప్పుడు కూడా వండేసుకోవచ్చు అండి. మామూలుగా తినడానికి కూడా బాగుంటుంది, కానీ కొంచెం ఎక్కువసేపు నవలాలి. ఆరోగ్యానికి కూడా మంచిది. దీనికి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుందండి, అంటే సుమారుగా ఒక 50 ఉంటుంది దీని గ్లైసెమిక్ ఇండెక్స్. తీసుకునే ఆహారంలో అన్నం తక్కువగా, కూర ఎక్కువగా ఉండేలాగా చూసుకుంటాము. అలాగే మనము కూరలో వేసే ఈ ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇలాంటివి ఏమేమి తీసి పక్కన పెట్టడం అలాగా అస్సలు చేయమండి. ఆ కూరలో వేసిన ప్రతిదీ ఖచ్చితంగా తింటాము. ఏదో ఆ ములక్కాళ్ళు లాంటివి ఉంటాయి చూసారండి, వాటిని ఎంత నవ్వినా పిప్పిలాగా వస్తుంది కదా, ఆ పిప్పి అయ్యే వరకు నవ్వులుతాం, పక్కన పెట్టేయటమే అండి. ఇంకా తప్ప మిగిలిన ఏవి కూరలోంచి తీయటం పక్కన పెట్టడం అనేది ఉండదు, పూర్తిగా తింటాము. మధ్యాహ్నం లంచ్లోకి గుగ్గిళ్ళు కూడా పెట్టాను.
దాంట్లో కాబూలి శనగలు, పల్లీలు ఉడికించినవి. ఇలా ఉడికించినవి కాకుండా పచ్చివి అంటే నానబెట్టినవి, రాత్రి అంతా నానబెట్టినవి ఉంటాయి కదా, అవి పచ్చివి కూడా తినొచ్చు. అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుందండి. కొంతమందికి పచ్చివి తింటే అంత సౌకర్యంగా అనిపించకపోవచ్చు, స్టమక్ డిస్కంఫర్ట్ ఉండొచ్చు. ఉడకబెట్టిన కొద్దిగా రుచిగా ఉంటుంది, తినాలనిపిస్తుంది, అంటే దాన్ని కంటిన్యూ చేయాలనిపిస్తుంది. పచ్చి వాటిలో ఒక రకం పోషక విలువలు ఉంటాయి, ఉడికించిన వాటిలో ఒక రకం పోషకాలు ఉంటాయి. కానీ రెండిట్లో మంచి పోషక విలువలు ఉంటాయండి, ఎలా తిన్నా పర్వాలేదు. కానీ రోజు మొత్తంలో ఏదో ఒక మీల్లో వీటిని భాగం చేసుకుంటే చాలా మంచిది. ఉదయం అల్పాహారంకి బదులు అంటే దోశ, ఇడ్లీ ఉంటాయి కదండి, వాటికి బదులు తినవచ్చు. లేదా మధ్యాహ్న భోజన సమయంలో తీసుకోవచ్చు, సాయంత్రం స్నాక్ గా అయినా తీసుకోవచ్చు. కాకపోతే ఇట్లా ఉట్టిగా ప్లెయిన్ గా కాకుండా దాంట్లో కొద్దిగా టొమాటో ముక్కలు, కీర దోసకాయ ఇలా ఇవన్నీ వేసి మిక్స్ చేసి తీసుకున్నాం అనుకోండి, మంచి మీల్ తీసుకున్నట్టు అవుతుంది. మనకి మధ్యాహ్నం టైంకి వచ్చేసరికి ఎక్కువ ఆకలి అనిపించదు, సరిపోతుంది మంచిగా. అదే మధ్యాహ్నం తీసుకోవాలనుకున్నాం అనుకోండి, అన్నం తినే కన్నా ముందే ఫస్ట్ అవి తినేసిన తర్వాత అప్పుడు అన్నం తింటే ఫస్ట్ ఆల్రెడీ ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుంది కదా, అలా మనకి అన్నము ఇంకా ఎక్కువ అనిపించి చాలాసేపు వరకు కడుపు నిండుగానే అనిపిస్తుంది, మనకి అసలు ఆకలి అవ్వదు, క్రేవింగ్స్ ఉండవు. సరే అన్నంలో తీసుకోకుండా సాయంత్రం స్నాక్స్ గా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు తిన్నా కూడా అవి చాలా హెవీగా అనిపించి నైట్ డిన్నర్ ఉంటుంది చూసారా, అది ఎక్కువ తినబుద్ధి కాదు, కొంచెం తింటే సరిపోతుంది. జస్ట్ ఒక చపాతీయో కొంచెం కూర పెట్టుకుని తినేసేసి మజ్జిగ అయితే సరిపోతుంది. అలా రోజు మొత్తంలో ఏదో ఒక టైంలో దీన్ని మన ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. నాకు టైం లేదు కాబట్టి ఆ రోజు ప్లెయిన్ గా పెట్టాను. టైం ఉంటే చక్కగా దాంట్లో క్యారెట్, కొంచెం ఉల్లిపాయలు, ఆఫీస్కి అయితే ఉల్లిపాయలు మంచిది కాదు, ఇంట్లో ఉంటే కనుక ఉల్లిపాయలు, టొమాటో, కీర దోసకాయ, క్యారెట్, ఇంకా కొంచెం నిమ్మకాయ పిండుకొని ఏదైనా కొంచెం చాట్ మసాలా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు లంచ్లోకి ఏం చేస్తానో ఒకసారి చూపిస్తాను. దేశవాళీ వరి బియ్యం, కూజీ పటాలతో వండిన అన్నము, దాంతో వంకాయ కూర, బెండకాయ ఫ్రై, కొద్దిగా పెరుగులోకి ఉట్టన్నము, మళ్ళీ దానిపైన కొంచెం పండుమిరపకాయ పచ్చడి, ఒక 100 గ్రాముల ఉడికించిన కాబూలి శనగలు, పల్లీలు, విటమిన్ టాబ్లెట్స్, మునగాకు పొడి, ఉసిరికాయ పొడి, ఈ రెండింటిని కలిపిన ఒక షాట్. అది ఆహారానికి ముందు జస్ట్ అన్నం తింటామని ఇంకొక 15 నిమిషాల్లో అనంగా అప్పుడు అది తీసుకొని అప్పుడు అన్నం తీసుకుంటే సరిపోతుంది. టాబ్లెట్స్ వేసుకోవటానికి వాటర్ కొంచెము, ఒక 100 గ్రాముల పెరుగు. ఇది అండి, ఈ విధంగా ఒక రోజు లంచ్ నేను తయారు చేసుకుంటాను. మనం ఇంట్లో ఉండి మన ఆహారం మనం తీసుకుంటే ఓకే, కానీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అలా కాదు కదా, ఒక 2, 3, 4 కలిసి కూర్చొని భోంచేస్తారు. చేసేటప్పుడు ఒకళ్ళొకరు షేర్ చేసుకుంటూ ఉంటారు. మనము ఇంత ఫుడ్ని అన్ని న్యూట్రియంట్స్ ఉండేలాగా చూసుకొని సరిగ్గా సెట్ చేసుకొని పెట్టుకున్నప్పుడు మన ఫుడ్ని ఇంకొకరితో షేర్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళ ఫుడ్ కూడా మనం తీసుకుంటాము, దాంట్లో కూడా కొన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి. కాకపోతే ఆ రోజు ఆ పూటకి మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ దాంట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇలా కాకుండా ఉండాలి, మనం తీసుకువెళ్ళిన ఆహారంలోని పూర్తి న్యూట్రియంట్స్ మనకి అందాలి అంటే ఈ ఒక్క విషయంలో మొహమాటం లేకుండా మన ఆహారం మనమే తీసుకోవాలండి. న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టుకుని వెళ్ళినప్పుడు అందరికీ మనం చేసి పెట్టలేము, ఆఫీస్లో ఉన్న అందరి కోసం మనం చేయలేం కదా, ఓపిక ఉండదు, ఒకళ్ళు చేయడమే కష్టం. కాబట్టి ఏం చేయాలంటే అవతల వ్యక్తులను కూడా ఈ విధంగా తయారు చేసుకుని తెచ్చుకునేలాగా ప్రోత్సహించాము అనుకోండి, వాళ్ళు అలాంటి ఫుడ్డే తీసుకొచ్చుకుంటారు, అప్పుడు అందరూ మంచి ఆహారం తీసుకున్నట్టు అవుతుంది. ఆ మరుసటి రోజు మళ్ళీ సేమ్ అండి, ఇలానే నానబెట్టి ఉడకబెట్టిన నల్ల శనగలు, పల్లీలు సరిగ్గా 100 గ్రాములు చూసి పెట్టాను బాక్స్లో. నేను కూడా అంతే తింటాను. తర్వాత తోటలో కోసుకొచ్చిన గోంగూర, పచ్చిమిర్చి 2 తోటలోవే, టమాటాలు కూడా కూర వండాను, అది సెకండ్ డే. మార్నింగ్ ఇంట్లో వంట పని అది అయిపోయిన తర్వాత ఎక్సర్సైజ్ చేస్తానండి రోజు ఒక అరగంట సేపు. ఉదయం 10 గంటలకి ఇది ఈటీవీ సినిమాలో ఒక పాత సినిమా వస్తుంది, బ్లాక్ అండ్ వైట్ ది. మళ్ళీ నైట్ కూడా 7ంటికి ఒకసారి ఒక పాత సినిమా వస్తుంది. ఈ 2 సార్లు ఆ సినిమా పెట్టుకొని ఎక్సర్సైజ్ చేస్తాను. పొద్దునైతే ఒక అరగంట సేపు చేస్తానండి, కొంతసేపు ట్రెడ్మిల్ చేస్తాను, కొద్దిసేపు ఏమో వాకింగ్, చిన్న హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేస్తాను కొంతసేపు, ఒక 10 నిమిషాలు. నైట్ కూడా ఎక్సర్సైజ్ చేస్తాను 7ంటికి, కానీ ఎక్కువగా హెవీగా చేయనండి, మామూలుగా సింపుల్ గా లైట్ గా వాకింగ్ చేస్తాను అంతే, ఇంకంతకన్నా ఎక్కువ చేయను. మనకి ప్రతిరోజు మనం తెలియకుండానే ఎంతో స్ట్రెస్ ని క్యారీ చేస్తూ ఉంటామండి, లేనిపోని ఎన్నో విషయాల్ని మన మనసులో మనం తెలియకుండానే ఆ స్ట్రెస్ భారాన్ని మోస్తూ ఉంటాము. అలా మనకి కాసేపు మర్చిపోవాలంటే ఖచ్చితంగా ఇలా వీటితో పెట్స్ తో ఆడుకుంటే కూడా ఆ స్ట్రెస్ అంతా రిలీవ్ అయిపోతుంది. తర్వాత చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలతో ఆడుకోవచ్చు, లేదా మనకి ఇష్టమైన ఏదైనా అండి సంగీతం వినటం గానీ, లేకపోతే కార్టూన్ షో చూసినా దాంట్లో ఏది స్ట్రెస్ ని కలిగించే అంశం అనేది ఉండకూడదు, అప్పుడు మనకు కాసేపు స్ట్రెస్ రిలీవ్ అవుతుంది. ఇన్ని రకాలు అంటే మంచి ఆహారం తీసుకుంటున్నా, తగినంత సమయం నిద్రపోతున్నా, తగినంత వ్యాయామం చేస్తున్నా కూడా మనము వెయిట్ పుట్ ఆన్ చేస్తున్నాము, అది అలానే ఉంటుంది, తగ్గట్లేదు అంటే మనము ఖచ్చితంగా స్ట్రెస్ ని క్యారీ చేస్తున్నాం అని అర్థం అండి. ఆ స్ట్రెస్ మనం నెత్తి మీద పెట్టినంత సేపు మనం ఎన్ని చేసినా సరే అవేమీ పని చేయవు. దానికి నేనే ఉదాహరణ అండి. చూడండి, ఆ రోజు 11:30 అయిపోయింది సుమారుగా, వంట అయిపోయి ఇంట్లో పని పూర్తి అయ్యేసరికి 11:30కి పని అయిపోయిన తర్వాత మళ్ళీ అరగంట సేపు ఎక్సర్సైజ్ చేయాలంటే 12 అవుతుంది. మళ్ళీ తర్వాత స్నానం చేసి ఆ భోజనం చేసి కంప్యూటర్ ముందు కూర్చునేసరికి 12:30, 1 గంట అవుతుంది.
ఇంతసేపు నేను వీటి కోసమే టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మధ్యలో లక్కీకి ఫుడ్ పెట్టాలి, లక్కీని ఖచ్చితంగా ప్రతిరోజు కాసేపు ఆడించాలండి. అంటే వాడిని ఆడించడాన్ని నేనైతే పనిగా భావించను. రోజంతా ఏది ఎలా అన్నా ఉండనివ్వండి, నేను లక్కీని మ్యాంగోని ఆడించేటప్పుడు, కాఫీ తాగేటప్పుడు, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, ఈ 3 సందర్భాల్లో మాత్రం నాకు ఎంత స్ట్రెస్ ఉన్నా సరే నేను మర్చిపోతా అండి. లక్కీతో మ్యాంగోతో ఆడుకునేటప్పుడు కాసేపు నన్ను నేనే మర్చిపోతా అండి. హ్యాపీగా వాటితో పాటు అటు ఇటు పరిగెత్తి లక్కీని విసిగిచ్చి ఆడుకుంటాను. మంచిగా అనిపిస్తుంది అండి, స్ట్రెస్ రిలీవ్ అయినట్టుగా అనిపిస్తుంది. అసలు స్ట్రెస్ ఉంది నాకు అనే విషయం కూడా నేను మర్చిపోతాను. అలాగే ఆడుకుంటాం కాబట్టి కొన్ని క్యాలరీస్ కూడా ఖర్చు అవుతాయి. ఇవ్వు ఏమైంది మ్యాంగో? సచిన్ పిలు, మరి పిలు, సచిన్ పిలు. సచిన్ నువ్వు మాయమైపోయావంట బాత్రూంలోకి. నాంచి పిలుస్తానే సచిన్ అని. మళ్ళీ 3వ రోజు అలసంద పల్లీలు నానబెట్టాను, అవి ఉడికిచ్చి 100 గ్రాములు. మునక్కాడ కూర, మళ్ళీ ఇది గోరుచిక్కుడుకాయ వేపుడు అండి. ఇవి బుధవారం వరకే వీడియో తీశాను, ఇవాళ గురువారం కదా పెట్టేశాను, అందుకే ఇవాళ చేసింది పెట్టలేకపోయాను వీడియోలో. ఇలా ప్రతిరోజు మధ్యాహ్న భోజనం ఈ విధంగా ఉండేలాగా చూసుకుంటాను. ఇలా ప్రతిరోజు మధ్యాహ్న భోజనము సాధ్యమైనంత అన్ని పోషకాలతో ఉండేలాగా చూసుకుంటాను. మీరు సరిగ్గా చూస్తే ఈ వీడియోలో నేను పెద్ద కొత్తగా చెప్పింది ఏం లేదండి. రోజు అందరిలో అందరూ చేసేవే చెప్పాను. కాకపోతే ఒక్కోసారి అవన్నీ చేసుకోవాలని తెలిసినా కూడా ఓపిక లేకో, అంత ఆలోచన రాకో, కానీ పనులు హడావిడిలో పడిపోయి ఓపిక లేక చేసుకోలేకపోతాము. కొద్దిగా చూసినప్పుడు మళ్ళీ చేసుకోవాలని ఒక ఇన్స్పిరేషన్ వస్తుందండి, అందుకని పెట్టాను. రండి, నా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఉంటాను, బాయ్.